నమస్తే. నా పేరు సోనా. ఎన్నో అబద్ధాలతో నిండిపోయిన ఈ ఎన్నికల ప్రచారంలో అన్ని వాస్తవాలే చెప్తూ కనీసం ఒక్క వీడియో అయినా ఉండాలన్న సదుద్దేశంతో చేసినదే మాయ ప్రయత్నం. విషయానికి వస్తే అభివృద్ధి లేదు, సంపద సృష్టి లేదు అనే వారికి ఓపెన్ ఛాలెంజ్. ముఖ్యమంత్రి శ్రీ జగన్ చేపట్టిన భారీ ప్రభుత్వ ప్రాజెక్ట్ 4 ప్రభుత్వ పోర్టులు, అందులో ఒకటి ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఒకే నగరంలో 10 సాఫ్ట్వేర్ కంపెనీలు, కాల్ సెంటర్లే కాదు, ఒక పోర్టు నిర్మిస్తే దాని చుట్టూ వందల పరిశ్రమలు పుట్టుకొస్తాయి. పోర్టుల నిర్మాణం ఎంతో కష్టం కనుక ఇలాంటి భారీ ప్రాజెక్టుల జోలికి ఏ నాయకుడు వెళ్ళడు. అన్ని చోట్ల పారిశ్రామికీకరణ జరిగి అందరికీ ఉపాధి లభించి ఐటీతో పాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా హార్బర్ ఉండాలని జగన్ 4 ప్రభుత్వ పోర్టులను, 1 పీపీపీ, 10 హార్బర్లను వాయువేగంతో నిర్మించేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టును 4,361 కోట్ల రూపాయలతో 1,250 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టును 3,736 కోట్ల రూపాయలతో 850 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. కాకినాడ గేట్వే గ్రీన్ఫీల్డ్ పోర్టుని 2,123 కోట్ల రూపాయలతో 1,650 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు 5,156 కోట్ల రూపాయలతో 1,923 ఎకరాలలో నిర్మిస్తున్నారు. శ్రీ జగన్ చేపట్టిన మరో భారీ ప్రభుత్వ ప్రాజెక్ట్ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు. 1923లో మొదటి వైద్య కళాశాల ఏర్పాటైనప్పటి నుంచి 2019లో జగన్ అధికారంలోకి వచ్చేంత వరకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 11. వీటిలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్ల సీట్ల సంఖ్య 2,185 మాత్రమే. వైద్య విద్య అభ్యాసం కోసం వేలాది మంది ఆంధ్ర విద్యార్థులు వేలాది కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం రాష్ట్రం దాటి బయటికి పోతుంటే అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందించడానికి ఈ ఒక్క సంవత్సరంలోనే జగన్ 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు. మరో 12 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. తద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు సమకూరుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లను 966 నుంచి ఏకంగా 1,767కి పెంచేశారు. విజయనగరంలో జగన్ నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరంలో జగన్ నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల, నంద్యాలలో జగన్ నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల, మచిలీపట్నంలో జగన్ నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన భారీ ప్రైవేట్ ప్రాజెక్ట్ $3 బిలియన్ ఐఆర్ఈఎస్ పవర్ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ స్టోరేజ్ ప్రాజెక్ట్. ప్రస్తుతానికి అవసరం లేకపోయినా ఒకవైపు విద్యుత్ శక్తిని నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూ వాడకుండా ఉన్న మిగులు విద్యుత్తుని నిల్వ చేసే అతిపెద్ద సోలార్ మరియు విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇది. ప్రాజెక్టు ప్రారంభ తేదీ మే నెల 2022. నిర్మాణ ప్రారంభ తేదీ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు వివిధ ప్రాజెక్టులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు పెట్టడం మరియు లేదా శిలాఫలకం వేసి దాని మీద తమ పేరు వ్రాసేసుకొని ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ని మర్చిపోతారు. ఎందుకంటే తర్వాత ఆ ప్రాజెక్టు కోసం ఎవరు స్థల సేకరణ చేసినా కేసులను పరిష్కరించి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఎవరు తీసుకొచ్చినా ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకొని ఇది నా ప్రాజెక్టు, ఇది నా ప్రాజెక్టు అని వారి సొంత మీడియాలో ఒకే అబద్ధాన్ని కొన్ని వందల సార్లు వ్రాయించుకుంటూ ప్రసారం చేయించుకుంటూ అమాయక ఓటర్లను మోసం చేస్తూ బ్రతికేస్తుంటారు. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన ప్రముఖ ప్రైవేట్ ప్రాజెక్టులు టాటా, బిర్లా, అంబానీ, అదానీల ప్రాజెక్టులు. ఒక రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందుతుందో లేదో, అక్కడి ముఖ్యమంత్రి కార్పొరేట్ ప్రపంచానికి దగ్గరవుతున్నాడో లేదో, పెట్టుబడులకు ఆ రాష్ట్రం స్వర్గసీమో కాదో తెలుసుకోవాలంటే దేశపు అతిపెద్ద పారిశ్రామికవేత్తలు ఆ రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతున్నారో లేదో చూడాలి. టాటా, బిర్లా, అంబానీ, అదానీలు నలుగురు ముఖ్యమంత్రి శ్రీ జగన్ పాలనలో తమ ప్రాజెక్టులతో రాష్ట్రానికి వచ్చేశారు. వీరి ద్వారా రాష్ట్రానికి వచ్చిన 4 ప్రాజెక్టులలో టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్, ఆదిత్య బిర్లా గ్రూపుకి చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 2,700 కోట్ల రూపాయలతో క్లోర్ ఆల్కలీ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ, అంబానీ ప్రాజెక్ట్ 10 గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ మరియు అదానీ ప్రాజెక్ట్ పంప్డ్ స్టోరేజ్ హైడల్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. జగన్ కలలు కన్నా
ప్రభుత్వ భారీ ప్రాజెక్ట్ అందరికీ సొంత ఇండిపెండెంట్ ఇల్లు. పేదలకు ఇల్లు ఇవ్వాలంటే గత ప్రభుత్వాలు వారి పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎవరైతే వారి పార్టీ కోసం పనిచేస్తున్నారో వారికి మరియు ఎవరికి ఇల్లు ఇస్తే అక్కడ వారి పార్టీకి ఓటింగ్ పెరుగుతుందో వారికి మాత్రమే ఇచ్చేది. అయితే తమ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో బాగా బలంగా ఉన్నా సరే లబ్ధిదారులు ప్రత్యర్థి పార్టీకే ఓటేస్తారని స్పష్టంగా తెలిసినా సరే వారు ఇల్లు లేని పేదవారైతే చాలు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా ఇచ్చేయాల్సిందే అంటూ జగన్ 175 నియోజకవర్గాల్లో 31,19,000 కుటుంబాలకు ఇంటి ఫ్లాట్లను ఇచ్చేస్తారు. ఇళ్లను కట్టించేస్తున్నారు. 30,000 కోట్లతో నిర్మాణమవుతున్న ఇండోసోల్ సోలార్ ప్యానెళ్ల నిర్మాణ కంపెనీ ఫిబ్రవరి 13, 2024 తేదీ ఈనాడులో ఒక వార్త వచ్చింది. ఇండోసోల్ మాతృ సంస్థ అయిన SSEL కంపెనీకి జగన్ ప్రభుత్వం ఇప్పటికే 1,00,000 కోట్ల వరకు విలువ చేసే వివిధ ప్రాజెక్టులు కేటాయించింది. ఇది వార్త. దీని అర్థం ఏంటి? 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ఒక్క సంస్థ నుంచి వచ్చేసాయని కదా. మరి జగన్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని మళ్ళీ వారే అంటారేంటి? వివిధ దశల్లో మొత్తం 30,000 కోట్ల పెట్టుబడితో 8,348 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో మార్కెట్ ధరకే సేకరించుకుంటూ రామేపట్నం ఓడరేవుకి దగ్గరలో ఏర్పాటు చేయబడుతున్న ఇండోసోల్ ప్రపంచపు అతిపెద్ద సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థల్లో ఒకటి. ఎకరం కేవలం 6 లక్షలకు కొనుక్కొని మరెన్నో డిస్కౌంట్లను కొట్టేసి 1000 మందికి కూడా ఉపాధి చూపించలేకపోయినా క్యాటియా కంపెనీని ఇప్పటికీ తలపై మోస్తూ దానికి కనీసం 10 రెట్లు పెద్ద కంపెనీ అయిన ఇండోసోల్ పై విష ప్రచారంతో ఈ ప్రాజెక్టుకి అడుగడుగునా మోకాళ్ళర్చిన ఆ 3 మీడియా అధిపతులకు మైండ్ బ్లాంక్ అయ్యేలాగా కేంద్ర ప్రభుత్వ ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ కి అర్హత సాధించి ఈ ప్రాజెక్ట్ చివరికి పట్టాలెక్కేసింది. హైటెక్ పద్ధతిలో శాశ్వత భూ సర్వే మరియు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రాష్ట్రంలోని మొత్తం ప్రజలందరి స్థిరాస్తులకు ఒకే రకమైన కొలమానాన్ని పాటిస్తూ హైటెక్ పద్ధతుల్లో భూముల రీసర్వే చేసి హక్కులు నిర్ణయించి యాజమాన్య హక్కులను ధృవీకరించి శాశ్వత భూ యాజమాన్య పత్రాన్ని జారీ చేసి వాటిని డిజిటలైజ్ చేయాలని, తద్వారా 10 తరగతి స్థిరాస్తుల యాజమాన్య హక్కుల సివిల్ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపించొచ్చని ప్రభుత్వ ఉద్దేశం. ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లు, రోవర్లు మరియు CORS నెట్వర్క్ ను ఉపయోగించి 10 సెంటీమీటర్లకు మించని ఎర్రర్లతో మొత్తం రాష్ట్రంలోని వేలాది గ్రామాల్లో ఉన్న లక్షలాది భూముల స్పష్టమైన బౌండరీలను గుర్తించేశారు. ప్రస్తుతం భూమి హక్కులు అనగానే కనీసం 30 లింక్ డాక్యుమెంట్ల రికార్డులు కనిపిస్తాయి. వాటన్నిటిని చదివి పరిశోధిస్తే తప్ప ఎవరు ఒక ఆస్తికి నిజమైన హక్కుదారుడో తెలియదు. అలాగే ఈ 30 రికార్డులలో వివరాలు బాగానే ఉన్నా ఎవరు లిటిగేషన్ పెట్టరో అనుకోవడానికి లేదు. అలా ఉన్నాయి మరి మన ప్రస్తుత చట్టాలు. భవిష్యత్తులో ఎవరు లిటిగేషన్ పెట్టకుండా వన్స్ ఫర్ ఆల్ పక్కా భూ యాజమాన్య హక్కులు నిర్ధారించి నిజమైన యజమానులందరికీ శాశ్వత భూ యాజమాన్య పత్రాలు జారీ చేసేయటమే ఈ మహోత్కృష్టమైన యజ్ఞం యొక్క లక్ష్యం. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన మరో పెద్ద ప్రైవేట్ ప్రాజెక్ట్ 2,000 కోట్ల యోకోహామా ATC ప్లాంట్. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం పరిశ్రమల కోసం కేటాయించిన మొట్టమొదటి ల్యాండ్ విశాఖపట్నం సెజ్లో జపాన్ కి చెందిన ఆఫ్ రోడ్ రబ్బర్ టైర్ల కంపెనీ యోకోహామా ATC ప్లాంట్ కోసమే. ఆశ్చర్యకరంగా రికార్డు సమయంలో 80 ఎకరాల్లో ఈ ప్లాంట్ నిర్మాణం జరుపుకొని ముఖ్యమంత్రి శ్రీ జగన్ చేతుల మీదుగా ఉత్పత్తిని కూడా ప్రారంభించేసింది. ఈ టైర్లను 120 దేశాలకు ఎగుమతి చేశారు. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన ఇంకో ప్రైవేట్ ప్రాజెక్ట్ అదానీ కనెక్ట్స్. 190 ఎకరాల్లో 21,000 కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో అదానీ గ్రూపు విశాఖపట్నంలో 200+100 మెగావాట్ల దేశపు అతిపెద్ద డేటా సెంటర్లు మరియు బిజినెస్ టెక్ పార్క్ ని ఏర్పాటు చేయనుంది. అదానీ సంస్థకు చెందిన శ్రీ రాజేష్ అదానీ మరియు శ్రీ కరణ్ అదానీల సమక్షంలో 2023 మే నెలలో ముఖ్యమంత్రి శ్రీ జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపనను విశాఖపట్నంలో నిర్వహించారు. జగన్ పాలనలో ఇప్పటికే రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టి 18,000 మందికి ప్రత్యక్షంగా మరియు 54,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన అదానీ గ్రూపు ఈ కొత్త ప్రాజెక్టుకి మరో 21,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టనుంది. ప్రపంచ ప్రఖ్యాత ఎడ్జ్ కనెక్ట్స్ తో కలిసి అదానీ కనెక్ట్స్ పేరుతో జాయింట్ వెంచర్ ద్వారా డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఐటీ సెల్స్ హిల్ నంబర్ 4 మధురవాడ విశాఖపట్నం ప్రాంతంలో జగన్ ప్రభుత్వం అదానీ డేటా సెంటర్ మరియు బిజినెస్ టెక్ పార్క్ కి మొదటి ఫేజ్ లో భాగంగా 130 ఎకరాల స్థలాన్ని ఎకరం ₹1,00,00,000 చొప్పున అమ్మింది.
జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన మరో ప్రైవేట్ ప్రాజెక్ట్ 2500 కోట్లతో శ్రీ సిమెంట్ ప్లాంట్. గుంటూరు జిల్లాలో ప్లాంట్ను నెలకొల్పాలని దేశపు అతిపెద్ద సిమెంట్ కంపెనీ శ్రీ సిమెంట్ బోర్డు నిర్ణయం తీసుకున్నది 2022 జూన్ నెలలో. ప్లాంట్ నిర్మాణమై ఉత్పత్తిని ప్రారంభించింది 2024 ఏప్రిల్ నెలలో. అత్యంత వేగంగా అనుమతులు సంపాదించి మరింత వేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న భారీ ప్లాంట్ ఇది. 2500 కోట్ల రూపాయలతో 3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మింపబడిన ఈ ప్లాంట్ లిస్టెడ్ కంపెనీ అయిన శ్రీ సిమెంట్ కంపెనీకి దేశంలో 6వది. జగన్ పాలనలో రాష్ట్రంలో విస్తరించిన ప్రైవేటు ప్రాజెక్టు WNS హోల్డింగ్స్ డెలివరీ. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ అయి ఉన్న WNS హోల్డింగ్స్ లిమిటెడ్ అనే మల్టీనేషనల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ 2022లో విశాఖపట్నంలో తమ కొత్త డెలివరీ సెంటర్ ని ప్రారంభించింది. ఈ కంపెనీ తమ ఇతర ఆపరేషన్స్ కోసం ఒక చిన్న ఫెసిలిటీని 2012లో ప్రారంభించింది. ఇప్పుడు పెద్ద ఎత్తున 3300 ఉద్యోగస్తులతో గతంలో HSBC కార్యకలాపాలు సాగించిన భవనంలో తమ కొత్త సెంటర్ ని ప్రారంభించింది. మీకు గుర్తుందా? విష ప్రచారం చేసే మీడియా సంస్థలు ముఖ్యమంత్రి జగన్ పరిపాలన నచ్చక HSBC విశాఖపట్నం వదిలి పారిపోయిందని కొన్ని వందల సార్లు అబద్ధపు వార్తలను వండివార్చారు. డిజిటల్ బ్యాంకింగ్ విపరీతంగా పెరిగిపోవడంతో HSBC మన దేశంలో ఉన్న తమ 50 శాఖలను 26కి తగ్గించుకోవాలని నిశ్చయించుకోవడంతో తమ విశాఖపట్నం శాఖను మూసివేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే భవనంలో WNS డెలివరీ సెంటర్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి శ్రీ జగన్ చేపట్టిన ప్రాజెక్ట్ రైతుల వద్దకే పశువుల సంచార క్లినిక్. తమ పశువులు అనారోగ్యంతో ఉన్నాయని 1962 అనే నెంబర్కి రైతు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వాటిని పశు వైద్యశాలకు తరలించడానికి లేదా ఇంటి దగ్గరే టెస్టులు చేసి వైద్యం చేయడానికి, అంబులెన్స్ లోని మైనర్ సర్జరీలు కూడా చేసేయడానికి 340 వెటర్నరీ మొబైల్ అంబులెన్సెస్ కమ్ మొబైల్ ల్యాబ్ కమ్ మొబైల్ క్లినిక్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి అంబులెన్స్ లోనూ ఒక వెటర్నరీ డాక్టర్, ఒక అర్హుడైన సహాయకుడు మరియు ఒక డ్రైవర్ కమ్ సహాయకుడు ఉంటారు. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన మరో ప్రైవేట్ ప్రాజెక్ట్ 600 కోట్లతో ఇనార్బిట్ షాపింగ్ మాల్. ఒక నగరం నిజంగానే అభివృద్ధి చెందిందా లేదా, అది మెట్రోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందుతుందో లేదో తెలుసుకోవాలంటే ఆ నగరంలో ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్ ని చూసి చెప్పొచ్చు. రహేజా గ్రూప్ కి చెందిన ఇనార్బిట్ మాల్ ఇప్పుడు విశాఖపట్నంలో శరవేగంగా నిర్మించబడుతుంది. ఇందులోనే 3000 మంది ఉద్యోగులకు సరిపడా IT కార్యాలయాలు, 200 గదులతో ఒక 5 నక్షత్రాల హోటల్ కూడా వివిధ దశల్లో నిర్మాణమవుతాయి. 17 ఎకరాల్లో నిర్మాణమవుతున్న ఈ మాల్ దక్షిణ భారతదేశంలోకెల్లా అతిపెద్ద షాపింగ్ మాల్ గా పరిగణించబడుతుంది. జగన్ చేపట్టిన మరో ప్రాజెక్ట్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. భూగర్భ లోహాల కారణంగా కలుషితమైపోయిన భూగర్భ జలాలను త్రాగి కిడ్నీ రోగాల బారిన పడుతున్న 807 గ్రామాల ఉద్దాన ప్రాంత ప్రజలకు స్వస్థత చేకూర్చడమే కాకుండా కిడ్నీ రోగాలపై పరిశోధనలు చేయడానికి పలాసలో ముఖ్యమంత్రి శ్రీ జగన్ చేసిన అధునాతన ఆవిష్కరణే ఈ డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధన మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. పలాసలోని ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 41 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు. అలాగే పేషెంట్ల రద్దీకి తగినట్లుగా 200 బెడ్లు ఉంటాయి. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన మరో ప్రైవేటు ప్రాజెక్ట్ 600 కోట్ల పెట్రోగాజ్ కంపెనీ. పెట్రోనెట్ గ్రూప్ అనే అంతర్జాతీయ సంస్థ 600 కోట్ల రూపాయలతో LPG దిగుమతి మరియు సరఫరాల కోసం కృష్ణపట్నం ఓడరేవులో పెట్రోగాజ్ కృష్ణపట్నం ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఈ ప్లాంట్ ని నెలకొల్పింది. ముఖ్యమంత్రి జగన్ కి ఇష్టమైన ప్రాజెక్ట్ కడప EMC మరియు MIH. అసలు ఒక ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసుకున్నాక ఆ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించి ఉత్పత్తిని ప్రారంభించడానికి ఎందుకు ఏళ్ల తరబడి సమయం పడుతుంది? ఎందుకంటే అనుమతులు తీసుకోవడానికి, స్థల సేకరణకు, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటుకు ఎంతో కాలం పడుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఇవన్నీ ముందే సిద్ధం చేస్తున్నాయి. ఒక పారిశ్రామికవేత్తగా మీరు చేయాల్సిన ఏకైక పని ఏంటంటే మీ ప్రాజెక్టుకి కావాల్సిన మిషనరీ పట్టుకొని ఇక్కడికి వచ్చి మీకు కేటాయించిన రెడీమేడ్ ఫ్యాక్టరీలో చిన్న చిన్న చేర్పులు మార్పులు చేసుకోవటమే. ఇందులో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి కేవలం ఎలక్ట్రానిక్ కంపెనీల కోసం, దీని పేరు వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. రెండోది ఇతర పరిశ్రమల కోసం, దాని పేరు మెగా ఇండస్ట్రియల్ హబ్. ఈ స్టేజ్ లో ఇప్పటికే కొన్ని డజన్ల చిన్న మరియు మధ్య స్థాయి పరిశ్రమలు MSME ఏర్పాటైపోయాయి. అన్ని ఇక్కడ చర్చించలేం, కానీ AIL డిక్సాన్ టెక్నాలజీస్ ని ఒక ఉదాహరణగా ఇక్కడ చూద్దాం. ముఖ్యమంత్రి శ్రీ జగన్ కు ఎంతో ఇష్టమైన ప్రాజెక్ట్ 35 లక్షల ఎకరాల భూ సంస్కరణలు.
చాలా మంది పేదవాళ్ల దగ్గర ఉండే భూములు అసైన్డ్ భూములు లేదా ఈనా భూములు లేదా గిరిజన భూములు అలా ఓ పక్కన పడుంటాయి తప్ప ఆ భూముల ధరలకు రెక్కలొచ్చినా కానీ అమ్ముకునే హక్కు వారికి ఉండదు. ఎవరో వచ్చి ఎంతో కొంత చిల్లర ఇచ్చి సేల్ డీడ్ డాక్యుమెంట్లపై ఈ అమాయకుల వేలిముద్రలను వేయించుకొని ఆ భూములను తన పేరుపై రిజిస్టర్ చేసుకొని వాటిని పక్కా భూములుగా నకిలీ పత్రాలు సృష్టించి కొన్న ధరకు 10 లాభంతో అమాయకులకు అమ్మేస్తాడు. అలాంటి కేసులు కోర్టులో దశాబ్దాలుగా విచారణలో పడి ఉంటాయి. లేదా సెటిల్మెంట్ మాఫియా వచ్చి మెడ మీద కత్తి పెట్టి లాక్కుంటుంది. లేదా ఆ భూములు ఏ ప్రైవేటు వ్యక్తి అధీనంలోనూ లేకపోతే ఒక బడా కబ్జాదారుడు వాటిని ఆక్రమించేస్తాడు. చరిత్రలో ఇప్పటి వరకు ఇదే జరిగింది. అప్పుడు ఒకడొచ్చాడు, పేరు జగన్. ఇలాంటి భూముల వివరాలు సేకరించాడు. అవి మొత్తం 35,44,866 ఎకరాలు. వాటన్నిటిని 20,24,709 మంది అర్హులైన పేదవారికి పక్కా రిజిస్ట్రేషన్ పట్టాలతో పనిచేశాడు. ఇప్పుడు ఆ 20 లక్షల పేదవాళ్ళు ఆ 35 లక్షల ఎకరాల భూమిని ఏమైనా చేసుకోవచ్చు. చక్కగా మార్కెట్ ధరకే అమ్ముకోవచ్చు, లేదా వాడుకోవచ్చు, లేదా వారసులకు పూర్తి హక్కులతో దారదత్తం చేసుకోవచ్చు. ఈ ముఖ్యమంత్రి చేసిన ఈ పనికి ఏ పేరు పెడదాం? అరాచకం అందామా, లేక సైకో అందామా, లేక భూ సంస్కరణలు అందామా? ఏ పేరు పెట్టాలనేది మీరు ఏ న్యూస్ పేపర్ చదువుతున్నారు లేదా ఏ టీవీ ఛానల్ చూస్తున్నారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుందా? జగన్ చేపట్టిన మరో ప్రాజెక్ట్ 3,500 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లి కావలసినంత సరుకు దొరికేంత వరకు రోజుల తరబడి నడి సముద్రంలో బోట్లలోనే ఉండిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఆ స్థాయి పెద్ద బోట్లను తీరానికి తీసుకురావడం కుదరదు గనక మత్స్యకారులు చిన్న చిన్న బోట్లలోనే వెళ్లటం, లేదంటే పెద్ద ఎత్తున చేపలు పట్టాలంటే ఫిషింగ్ హార్బర్లు ఉన్న ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోవడం జరుగుతుంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్లు సముద్ర తీరాన ఉన్న 555 మత్స్యకార గ్రామాలలో ఉన్న 6.3 లక్షల మత్స్యకార కుటుంబాలకు స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరియు మన రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హార్బర్లు అవసరానికి తగ్గ సంఖ్యలో లేకపోవడంతో ఒకేసారి 10 కొత్త ఫిషింగ్ హార్బర్లను ముఖ్యమంత్రి శ్రీ జగన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ లాంటి వాటిని విస్తరణలో భాగంగా పెద్ద హార్బర్లుగా పునర్నిర్మిస్తున్నారు. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉండేలా జగన్ చేపట్టిన మరో గొప్ప ప్రాజెక్ట్ పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ కోసం APEMCL అనే ప్రభుత్వ సంస్థ ఏర్పాటు. పారిశ్రామిక వ్యర్థాలను ఎక్కడ పారేయాలో లేదా ఎలా మేనేజ్ చేయాలో చెప్తూ అన్ని ప్రభుత్వాలు చట్టాలు చేసి వదిలేస్తే ముఖ్యమంత్రి శ్రీ జగన్ మాత్రం 2020 జూన్ నెలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు దేశంలోనే మొదటిసారిగా కేవలం వ్యర్థాలను మేనేజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పేరుతో ఒక ప్రభుత్వ సంస్థని సృష్టించేశారు. వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలు, సంస్థలు, ఆ వ్యర్థాలను ప్యాక్ చేసే సంస్థలు, తరలించే ట్రాన్స్పోర్ట్ సంస్థలు, ఆ వ్యర్థాలను ప్రాసెస్ చేసే సంస్థలు, ఆ వ్యర్థాలను నిల్వ ఉంచే సంస్థలు, ప్రాసెస్ చేసిన వ్యర్థాలను తిరిగి ఉపయోగించే సంస్థలు, ఆ వ్యర్థాలను ముడి సరుకుగా ఉపయోగించే సంస్థలు, ఆ వ్యర్థాలను ప్రమాదరహితంగా మార్చే సంస్థలు, చివరిగా వ్యర్థాలను సరైన ప్రదేశంలో వదిలించుకునే సంస్థలు, వీటన్నిటిని ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకి చేర్చి వాటి మధ్య సమన్వయం కుదిర్చి చివరిగా వ్యర్థాలను సరిగ్గా నిర్వహించడానికి ఉద్దేశించబడిన సంస్థ ఇది. పైన పేర్కొన్న అన్ని వర్గాల సంస్థలు చేయాల్సిన ఏకైక పని ఈ ప్రభుత్వ సంస్థ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వటమే. అంతే, మిగిలిన అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతాయి. అందుకోసం మీరు చేయాల్సిందల్లా వ్యర్థాల నిర్వహణకు అయ్యే ఖర్చుని చెల్లించడమే. ముఖ్యమంత్రి శ్రీ జగన్ కలలు కన్న ప్రాజెక్ట్ గ్రామ స్వరాజ్యం, అధికార వికేంద్రీకరణ మరియు ప్రజల వద్దకే పాలన. ఏ అవసరం వచ్చినా ఊరికి కొన్ని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. సబ్ కలెక్టర్ కార్యాలయంతోనూ సంబంధం లేదు. చివరికి MRO ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగక సిఫార్సుల కోసం రాజకీయ నాయకుల ఇళ్ల దగ్గర పడిగాపులు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రజల వద్దకే పాలన. గ్రామానికి లేదా వార్డుకి ఒకటి చొప్పున 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలోనూ 13 రకాల పనుల కోసం 13 మంది ఉద్యోగస్తులను నియమించి మొత్తం 1,34,694 మంది శాశ్వత సచివాలయ సిబ్బందితో మరియు 2,44,126 మంది అవుట్సోర్సింగ్ ద్వారా నియమించిన వాలంటీర్లతోనూ జిల్లా వ్యవస్థ స్థానంలో గ్రామ స్థాయి వ్యవస్థను సృష్టించాడు ఒక వ్యక్తి. అప్పటిదాకా కేవలం స్కూల్ పాఠాలకే పరిమితమైన అధికార వికేంద్రీకరణ మరియు గ్రామ స్వరాజ్యం అనే సంస్కరణలను పాఠ్య పుస్తకాల్లోంచి బరబరా నిజ జీవితంలోకి లాక్కొచ్చేసిన ఆ వ్యక్తి పేరు జగన్.
మీకు కావాల్సింది కొత్త రేషన్ కార్డు కావచ్చు, లేక ఓటర్ కార్డులో చిరునామా మార్పు కావచ్చు, సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బు కావచ్చు. ఇవన్నీ సరాసరి మీ ఇంటికే నడుచుకుంటూ వచ్చేస్తాయి. ప్రజల వద్దకు పాలన అంటే అర్థం ఇదే కదా? లేదంటే దీనికి సైకో పాలన లేదా అరాచక పాలన అని మీడియాని గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తి తగిలించే పేర్లు పెడదామా? మరో జగన్ ప్రాజెక్ట్ 1000 కొత్త వాహనాలతో 104 మరియు 108 అత్యవసర వైద్య సేవ. 108 అనేది కేవలం అంబులెన్స్ మాత్రమే. అర్బన్ ప్రాంతాల్లో 108 కి కాల్ చేస్తే వచ్చి దగ్గరలో మీరు కోరిన ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు. 104 అనేది ఒక మొబైల్ మెడికల్ యూనిట్. ఇది ఆసుపత్రులకు దూరంగా ఉండే రూరల్ ప్రాంతాల కోసం. ఇందులో ఎమర్జెన్సీ మందులు మరియు రోగి ఇంటి వద్దే అత్యవసర డయాగ్నోస్టిక్ టెస్టులు చేసే పరికరాలతో పాటు ఒక టెక్నీషియన్ కూడా ఉంటారు. 104 సిబ్బంది ప్రభుత్వ డాక్టర్ని ఫోన్లో సంప్రదించి ఇంటి వద్దే ట్రీట్మెంట్ ఇవ్వటం, లేదంటే రోగిని ప్రభుత్వ వైద్యశాలకు లేదా ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తారు. అర్బన్ ప్రాంతాల్లో కాల్ చేసిన 15 నిమిషాల్లో రోగిని చేరుకోవడానికి, రూరల్ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, రిమోట్ ట్రైబల్ ప్రాంతాలను 25 నిమిషాల్లో చేరుకోవడానికి మొత్తం ఎన్ని వాహనాలు కావాలో పరిశీలిస్తే అప్పుడున్న వాటికి అదనంగా 1088 వాహనాలు కావాలని తెలిసిందే. ముఖ్యమంత్రి శ్రీ జగన్ 2020 జూలై నెలలో 1088 వాహనాలను జెండా ఊపి ప్రారంభించేశారు. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన మరో ప్రైవేట్ ప్రాజెక్ట్ 1000 కోట్లతో జపాన్ ఏసీ కంపెనీ డైకిన్. 1000 కోట్ల రూపాయలతో జపాన్ కు చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ ఎయిర్ కండిషనర్లను తయారు చేసే ప్లాంట్ ని శ్రీ సిటీలో నెలకొల్పింది. ఇక్కడ తయారైన ఎయిర్ కండిషనర్లు పశ్చిమ ఆఫ్రికా, శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మిడిల్ ఈస్ట్, దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తారు. శంకుస్థాపన జరిగింది ఏప్రిల్ 2022లో. అయిన శరవేగంతో ప్లాంట్ ఒక్క సంవత్సరంలో తన ఆపరేషన్స్ ని మొదలు పెట్టగలిగింది. జగన్ మరో క్రియేటివ్ ప్రాజెక్ట్. విప్లవాత్మకమైన ఆలోచనలతో టెక్ బుల్స్ కంపెనీతో జగన్ ఒప్పందం. ముఖ్యమంత్రి శ్రీ జగన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీస్ ఏపీఈఐటీఏ టెక్ బుల్స్ సంస్థతో 2022 జూన్ నెలలో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒంగోలులో నెలకొల్పిన క్యాంపస్ లాంటివి టెక్ బుల్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పాలి. ప్రస్తుతానికి ఇదొక సాఫ్ట్వేర్ కంపెనీ. అయితే ఇక్కడ అనుభవం లేని యువతకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో లైవ్ ప్రాజెక్టులపై శిక్షణ ఇవ్వబడుతుంది. తదనంతరం వారు ఇదే కంపెనీలో పనిచేయచ్చు లేదా మరెక్కడైనా ఉద్యోగం చూసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే, ఏదైనా కొత్త ఆలోచనతో ముందుకొస్తే ఈ సంస్థను ఒక ఇంక్యుబేటర్ లా ఉపయోగించుకోవచ్చు. ఆ ఆలోచన సాఫ్ట్వేర్ కి సంబంధించిందే అవ్వాల్సిన అవసరం లేదు. ఇతర ఇంజనీరింగ్ బ్రాంచ్లకు సంబంధించిన ఐడియా కావచ్చు, లేదా రైతుల సమస్యలను తీర్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ఐడియా కావచ్చు. పరిశోధనలో, ప్రోటోటైప్ డెవలప్మెంట్ లో, మార్కెటింగ్ లో, పెట్టుబడి సమకూర్చడంలో కూడా వీరి సహకారం ఉంటుంది. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన మరో ప్రైవేట్ ప్రాజెక్ట్ 600 కోట్లతో పానాసోనిక్ కార్పొరేషన్. 600 కోట్ల రూపాయలతో చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో పానాసోనిక్ కార్పొరేషన్ సంస్థ ఒక వైరింగ్ డివైస్ ఫ్యాక్టరీని నెలకొల్పింది. మొదటి ఫేజ్ లో 300 కోట్ల రూపాయలు, రెండో ఫేజ్ లో మరో 300 కోట్ల రూపాయలతో విస్తరణ ఉంటుంది. యాంకర్ బ్రాండ్ ని పానాసోనిక్ తన సొంతం చేసుకుంది కనుక ఇక్కడ యాంకర్ ప్రోడక్ట్లు తయారవుతాయి. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియాకు ఇక్కడ నుంచి పానాసోనిక్ ప్రోడక్ట్లు ఎగుమతి అవుతాయి. జగన్ మనసు ద్రవించి సాహసోపేతమైన ప్రాజెక్ట్ ని చేపట్టారు. అదే సుజలధార మంచినీటి ప్రాజెక్ట్. భూగర్భ లోహాల కారణంగా కలుషితమైపోయిన భూగర్భ జలాలను త్రాగి కిడ్నీ రోగాల బారిన పడుతున్న 807 గ్రామాల ఉద్దాన ప్రాంత ప్రజలకు 1 కాదు 2 కాదు 100 కిలోమీటర్ల దూరాన ఉన్న హీరమండల రిజర్వాయర్ నుంచి 1100 కిలోమీటర్ల పొడవున్న 32,000 మెట్రిక్ టన్నుల బరువున్న పైప్ లైన్లతో భూగర్భ మార్గాన్ని నిర్మించి దానిలో మరలా ఇసుక ఫిల్టర్ల ద్వారా నీటిని శుద్ధి చేసి మంచినీటి సరఫరాను చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ జగన్ చేసిన భగీరథ ప్రయత్నమే ఈ సుజలధార మంచినీటి ప్రాజెక్ట్. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన ఐటీ కంపెనీ రాన్ స్టాండ్ ఐటీ రిక్రూట్మెంట్ కంపెనీ. విశాఖపట్నంలో ఐటీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులతో కూడిన గొప్ప టాలెంట్ ఉంది కనుక వీరందరికీ దేశంలో వివిధ నగరాల్లో ఉన్న ఐటీ కంపెనీల అవసరాల నిమిత్తం రిక్రూట్మెంట్ లో సహాయపడేందుకు విశాఖపట్నంలో ఏర్పాటైంది రాన్ స్టార్ట్ ఇండియా. జగన్ ప్రాజెక్ట్ Q3 రేషన్. రేషన్ కోసం వేలాది మంది పనులు మానుకొని ఒక రేషన్ దుకాణానికి వెళ్లాలా, లేక ఆ ఒక రేషన్ దుకాణదారుడే ప్రతి వీధిలోనూ రేషన్ వ్యాన్ ని నిలిపి ఆ వీధిలోని వారందరికీ వ్యాన్ దగ్గరే రేషన్ ని పంచాలా? కొన్ని వందల లేదా వేల కుటుంబాలకు కలిపి ఒక రేషన్ దుకాణం ఉంటుంది.
గతంలో ప్రజలంతా గుంపుగా వెళ్లి రేషన్ దుకాణం దగ్గర తమ వంతు వచ్చేదాకా గంటల కొద్దీ లైన్లలో నిలబడేవారు. అందుకోసం వీరంతా తమ తమ పనులను మానుకొని మరి రేషన్ కోసం పడిగాపులు పడేవారు. పేదవారి పని గంటలకు ఎలాంటి విలువ లేకపోవడమే ఆ దుస్థితికి కారణం. ఒక చిన్న ఐడియా ఈ పేదలందరి జీవితాల్లో ఆహ్లాదాన్ని నింపడమే కాదు, కోట్లాది రూపాయల విలువైన మానవ పని గంటలను ఆదా చేసింది. జగన్ ప్రభుత్వం ప్రతి రేషన్ డీలరు ఒక సరుకుల వ్యాన్ని కొనుక్కునేందుకు సహాయపడింది. ఇప్పుడు ప్రతి వీధిలోనూ అందరూ రేషన్ తీసుకునేంత వరకు ఆ రేషన్ డీలరే ఈ సరుకుల వ్యాన్ని వీధికి ఒక ప్రక్కగా నిలిపి ఉంచుతాడు. ఈ కొత్త ఆలోచన వల్ల తమ ఇంటికి దూరంగా ఉన్న రేషన్ దుకాణానికి మగవారు తమ పనులు మానుకుని వెళ్లాల్సిన అగత్యం లేకుండా పోయింది. ఎందుకంటే తామున్న వీధిలోకి రేషన్ వ్యాన్ వస్తుండటంతో మగవారు పనికి వెళ్లిన గృహిణులే వీధి చివరన నిలిచి ఉన్న రేషన్ వ్యాన్ దగ్గరకు వెళ్లి సరుకులు తెచ్చుకోగలుగుతున్నారు. మొత్తం 9260 రేషన్ వ్యాన్లన్నింటినీ GPS తో అనుసంధానించడం వల్ల వాటి యొక్క లైవ్ లొకేషన్ తో పాటుగా సరుకుల సరఫరా కోసం ఆ వ్యాన్లు తాము నిర్దేశించిన ప్రాంతాల్లో తిరిగాయో లేదో పౌర సరఫరాల శాఖ అధికారులకు తెలిసిపోతుంది. బిల్లింగ్ మిషన్ కి బ్లూటూత్ అమర్చడం వల్ల ఏ లబ్ధిదారుడి రేషన్ కార్డు ఎంత మొత్తం రేషన్ కు అర్హత కలిగి ఉన్నాడో తెలిసిపోతుంది. లబ్ధిదారుడి ఫింగర్ ప్రింట్ తీసుకోవటం వల్ల మోసాలకు తావు లేకుండా ఉంటుంది. అలాగే పంట కోసిన తర్వాత బియ్యాన్ని కనీసం 2 నెలలు నిల్వ ఉంచిన తరువాతే రేషన్ డీలర్ కి సరఫరా చేయడం ద్వారా అన్నం జావవ్వకుండా చేయగలిగారు. Q3 రేషన్ అంటే క్వాలిటీ, క్వాంటిటీ మరియు క్విక్ రేషన్ అని అర్థం. జగన్ మాత్రమే చేయగలిగిన జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ 44,512 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కనీసం కల్లో కూడా ఇంతటి కష్టతరమైన ఖరీదైన ప్రాజెక్ట్ ని ఓటు హక్కు లేని బాలల కోసం చేయడు. మొత్తం 44,512 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్ ఆదేశించడమే కాదు, ఈ మొత్తం 44,512 పాఠశాలల్లోనూ సర్వే చేయించి ఎక్కడెక్కడ ఎలాంటి మరమ్మతులున్నాయి, ఎక్కడ ఎలాంటి ఫర్నిచర్ అవసరం ఉంది, తరగతి గదుల్లో డిజిటల్ లెర్నింగ్ కోసం మొత్తం ఎన్ని లక్షల టీవీలు కావాలి, మొత్తం ఎన్ని వేల సీలింగ్ ఫ్యాన్లు కావాలి, ఎన్ని లక్షల ట్యూబ్ లైట్ల అవసరం ఉంది, మొత్తం ఎన్ని లక్షల చదరపు అడుగుల గోడలకు రంగులు వేయాలి, ఎక్కడ అదనపు తరగతి గదులను నిర్మించాలి, ఎక్కడ టాయిలెట్ల నిర్మాణం జరగాలి, ఎక్కడెక్కడ ప్రహారీ గోడ నిర్మించాలి అనే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని చేత పట్టుకొని ప్రతి స్కూల్లో జరిగే ప్రతి అభివృద్ధి పని విద్యాశాఖ వెబ్సైట్ లో ఫోటోలతో సహా వివరంగా పొందుపరిచారు. అవును, ఇలాంటి పనులు సైకోలు మాత్రమే చేయగలరంటే అతన్ని సైకోనే పిలుద్దాం. సొంతంగా కొనుక్కుంటే కనీసం 20,000 రూపాయలు ఉండే బైజూస్ డిజిటల్ లెర్నింగ్ కంటెంట్ తో పాటుగా ఒక ట్యాబ్ కూడా లక్షలాది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల అన్నిటికంటే పెద్ద ప్రయోజనం ఏంటంటే ప్రైవేటు పాఠశాలలతో పోల్చి చూస్తే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో తీసికట్టుగా ఉండటంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆత్మన్యూన్యత భావంతో బాధపడేవారు. ఇంకెంత మాత్రం వారికి ఇప్పుడు ఆ బాధ లేదు. మరోసారి దేశంలో అన్ని రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా ఉండే గొప్ప ప్రాజెక్ట్ తో జగన్ వచ్చారు. అదే ఎక్కడ ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంటను పండిస్తున్నాడో చెప్పే ఈ క్రాప్. పాలించే ప్రభుత్వానికి ఎక్కడ ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంటను పండిస్తున్నాడో తెలియకపోవడం అంత సిగ్గు చేయడనే విషయం ఇంకొకటి ఉండదు. ఈ వివరాలు తెలియకపోతే ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించలేదు, ఏ రైతుకి ఎలాంటి సహాయం కావాలో నిర్ధారించలేదు. అందుకే ముఖ్యమంత్రి శ్రీ జగన్ రాష్ట్రంలో ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ లో ఏ సీజన్ లో ఏ ప్రాంతంలో ఏ పంటను ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారో రైతులు తెలుసుకోవచ్చు. అయితే ముందుగా ప్రతి రైతు తన ఆధార్ కార్డ్ నెంబర్ ఆధారంగా ఈ వెబ్సైట్ లో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. తర్వాత తన పంట వివరాలను ఈ వెబ్సైట్ లో ప్రతి సీజన్ లోనూ నమోదు చేయాలి. అలా చేస్తేనే ఆ రైతుకి రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తుంది. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన మరో ప్రైవేట్ కంపెనీ 400 కోట్లతో హావెల్స్ లాయిడ్ ఎయిర్ కండిషనర్ల ప్లాంట్. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో 400 కోట్ల రూపాయలతో హావెల్స్ లాయిడ్ సంస్థ ఎయిర్ కండిషనర్ల తయారీ ప్లాంట్ ని నెలకొల్పింది. సంవత్సరానికి 2 మిలియన్ల ఏసీ యూనిట్లను ఉత్పత్తి చేస్తూ అమెరికా, ఆఫ్రికా దేశాలతో సహా 30 దేశాలకు ఎగుమతి చేస్తుంది. జగన్ మరో క్రియేటివ్ ప్రాజెక్ట్. రైతు సేవల కోసం మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఏ తరహా భూమిలో ఏ రకమైన పంట వేస్తే మంచిదో రైతులకు వారి పంట భూముల్లో మట్టిని పరీక్ష చేసి ధృవీకరించడం, మంచి విత్తనాలను మరియు ఎరువులను టెస్ట్ చేసిన తర్వాత సర్టిఫై చేసి సరఫరా చేయటం, వాతావరణ సలహాలు ఇవ్వటం, వ్యవసాయ సలహాలు ఇవ్వటం,
వ్యవసాయ పనిముట్లు మరియు మిషనరీ సరఫరా చేయటం, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించడం, రైతులు తమ పంటకు గిట్టుబాటు లేదా కనీస మద్దతు ధరను పొందటంలో సహాయపడటం తదితర అన్ని రకాల సేవలు ఒకే చోట లభ్యమయ్యేందుకు ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రాన్ని జగన్ ప్రభుత్వం నిర్మించింది. వీటి సంఖ్య అక్షరాల 10,778. ఇవి సాధించిన విజయాలను చూసి కేంద్రానికి చెందిన నీతి ఆయోగ్ సరిగ్గా ఇదే పద్ధతిలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నించడం ముఖ్యమంత్రి శ్రీ జగన్ విజన్ కి దక్కిన గౌరవం. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన మరో ప్రైవేట్ కంపెనీ ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ ప్లాంట్ 5,500 మంది రైతులకు ఉపయోగపడేలా పసుపు, మిర్చి తదితర 15కు పైగా ఆర్గానిక్ స్పైసెస్ తో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని పల్నాడు జిల్లాలో నెలకొల్పారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్, చైనా తదితర దేశాలకు ఎగుమతి చేయడం కోసం 20,400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్లాంట్ ను ముఖ్యమంత్రి శ్రీ జగన్ 2022 నవంబర్లో ప్రారంభించారు. స్పందించే మనసున్న జగన్ మరో వినూత్నమైన ప్రాజెక్ట్. ప్రతి 2,500 మందికి ఒకటి చొప్పున 10,032 విలేజ్ క్లినిక్ల ఏర్పాటు. ప్రతి గ్రామంలోనూ స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించేంత బడ్జెట్ మన దగ్గర లేదు. కనీసం ప్రాథమిక ఆసుపత్రి కూడా ఉండదు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇదే పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రతి 2,500 జనాభాకు 932 చదరపు అడుగుల్లో ఒకటి చొప్పున మొత్తం 10,032 విలేజ్ క్లినిక్లను నిర్మించడంతో పాటుగా అందులో పనిచేయడానికి నర్సింగ్ లో గ్రాడ్యుయేట్ పట్టా ఉన్న ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ను, ఒక ఆక్సిలరీ మిడ్ వైఫ్ ని మరియు కనీసం 3 ఆశా వర్కర్లను జగన్ ప్రభుత్వం నియమించింది. ఇక్కడికి ప్రతి నెల 2 స్పెషలిస్ట్ డాక్టర్లు, 2 జనరల్ వైద్యులు వచ్చి మెడికల్ క్యాంపుని నిర్వహిస్తారు. మిగతా రోజుల్లో ఈ సంజీవని అనే ప్రభుత్వ ఆరోగ్య పోర్టల్ ద్వారా ప్రభుత్వ వైద్యులు అందించే టెలిమెడిసిన్ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ప్రతి విలేజ్ క్లినిక్ లోనూ 14 రకాల మెడికల్ ల్యాబ్ టెస్టులు మరియు 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. మెడికల్ క్యాంపు నిర్వహణకు ముందే ఆ గ్రామంలోని రోగులందరికీ టెస్టులు చేసి వాటి రిపోర్ట్లను డాక్టర్లకు అందుబాటులో ఉంచుతారు. రాష్ట్రం మొత్తంలో ఫ్యామిలీ డాక్టర్ పేరుతో అందరి ఆరోగ్య వివరాల డేటాబేస్ తయారు చేసి వారికి ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా సహాయం చేసే ఈ ప్రాజెక్టు పేరు ఆరోగ్య సురక్ష. ఇక్కడ నయమవని పేషెంట్లను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. యావత్ భారతదేశంలో మీకు ఎక్కడా కనిపించిన ఇలాంటి ప్రాజెక్ట్ ని సాకారం చేసిన ముఖ్యమంత్రి శ్రీ జగన్ పాలనకు అరాచక పాలన అని పేరు పెడదామా? జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన మరో ప్రైవేట్ కంపెనీ 956 కోట్లతో సెంచరీ ఫ్లై ప్లాంట్. దేశపు అతిపెద్ద ప్లైవుడ్ ప్లాంట్ 956 కోట్ల రూపాయల పెట్టుబడితో బద్వేల్లో ప్రారంభమైంది. సెంచరీ ప్లై బ్రాండ్ కి చెందిన ఈ ప్లాంట్ కి రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఎకరం 5 లక్షల రూపాయల చొప్పున 100 ఎకరాలు కేటాయించగా 2023 డిసెంబర్ నెలకల్లా ప్లాంట్ నిర్మాణం పూర్తయి ఉత్పత్తిని ప్రారంభించగలిగింది. ఈ ప్లాంట్ కు కావలసిన కలపను ఈ ప్రాంతానికి చెందిన రైతుల వద్దే కొంటారు. రైతుల ఆదాయాన్ని మరింతగా పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత రైతులను వచ్చే 8 సంవత్సరాల్లో 80,000 ఎకరాల్లో ప్లైవుడ్ కి పనికొచ్చే చెట్లను పెంచాలని సూచించింది. నమస్తే.